కుల్దీప్ సింగ్ సెనెగర్, ఆసారాం మరియు రామ్ రహీం ఇలా ఎందరో క్రిమినల్స్ ఒక మతం, అధికారం, పార్టీ అని చెప్తూ వీళ్ళు చేసిన దౌర్జన్యాలు, దారుణాలు మరియు మహిళలు నిర్దాక్షిణ్యంగా వారిని బలాత్కారం చేయడం, మానభంగాలు చేయడం, వారి కుటుంబ సభ్యులను చంపేయడం లాంటి ఎన్నో చేశారు. అటువంటి వారి గురించి మనం చూసుకుంటే వారు జైళ్లలో తక్కువ, పెరోళ్లలో ఎక్కువ ఉన్నారని చెప్పి న్యాయ నిపుణులే చెప్తున్నారు. అదే ముస్లిం మైనారిటీల అంశాలు వచ్చేసరికి 5 సంవత్సరాలు ఎటువంటి ట్రయల్ లేకుండా వాళ్ళు జైళ్లలో మగ్గుతున్నారు. వాళ్ళు ఉన్నత విద్యావంతులు, వారిపై గతంలో ఎటువంటి కేసులు లేవు, క్రిమినల్ ట్రాక్ రికార్డ్ లేదు అని చెప్తే యుఏపిఏ లాంటి చట్టాలలో వారిని బంధించి ప్రపంచం మొత్తం కూడా ఇదేం న్యాయం, ఇదేం ధర్మం, చట్టం ధర్మం అనేవి అందరికీ ఒక్కలా ఉండవా అని చెప్పే విధంగా మన దేశ ఖ్యాతిని దిగజారుస్తున్నారనేది గమనించాలని. ఏదైతే న్యాయస్థానాలు, ఉన్నత న్యాయస్థానంపై మాకు జడ్జీలపై పూర్తి నమ్మకం ఉంది. కాకపోతే ఈ విధమైన ఏకపక్ష ధోరణి లేదా నియంతృత్వం లేదా ఉదాసీనత మైనారిటీలపై చూపించడం అనేది చాలా బాధాకరం అని మీ అందరి ముందు తెలియపరుస్తుంది.